హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి జాతర జరిగిందండి. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరిగింది. ఆ తిరునాళ్ళకి అంటే ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు మొక్కులు. కొరుపోతులని, పెట్ట, పుంజు, కోడి పెట్టలని అలా ఇచ్చుకుంటూ ఉంటారు కదా. మా అమ్మ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ పెట్ట, పుంజు అనేది ఇస్తూ ఉంటారు. మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేశారు. సో వాళ్ళు కట్టెల పొయ్యి మీద ఎలా కుక్ చేశారో మీతో షేర్ చేసుకుంటాను. ఇది కంప్లీట్గా జస్ట్ ఫ్యామిలీ వ్లాగ్ అండి. కర్రీ కూడా మీతో ఒకసారి షేర్ చేసుకున్నట్టు ఉంటుందని నేనైతే చేశాను. ముందుగా అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ ఒక పావు కేజీ వరకు ఆయిల్ పోసారు. ఇది క్వాంటిటీ వచ్చేసి 4 కేజీలు అయిందనమాట. పెట్టగానే పుంజు కానీ మొత్తం కలిపి ఒక వెడల్పాటు బాండీ పెట్టి ఒక పావు కేజీ పైన నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఈ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట 20 నిమిషాల వరకు కుక్ చేశారనమాట. దీనిలో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేయగానే కామన్గా మనకు నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడకనిచ్చారు. చూడండి, ఇప్పుడు మొత్తం మనకు కంప్లీట్గా నీళ్ళన్నీ దగ్గర పడిపోయి ఎగిరిపోయింది. ఈ స్టేజ్లో మనకి చూసుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి అనుకుంటే కనుక అప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 4 కేజీలకు గాను ఒక పావు కేజీ అల్లము, పావు కేజీ వెల్లుల్లిపాయలు కలిపి పేస్ట్ పట్టి వేశారు. క్వాంటిటీ చూసుకోండి. మనం ఎక్కువ నాటుకోళ్ళు ఎక్కువ మసాలా ఉండాలి, లేదంటే నీచు వాసన వచ్చేస్తుంది. ఒక పావు కేజీ అల్లము, పావు కేజీ వెల్లిపాయ, దగ్గర అర కేజీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారు. ఇది మొత్తం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కొంచెం కారము, రుచికి సరిపడా కారం అనమాట. 2 గరిటెల వరకు అంటే చూసుకుని వేసుకోవాలన్నమాట. 2-3 సార్లు వేశారు. అంటే బల్క్లో కదా, చూసుకొని కారాన్ని తగ్గట్టు మసాలా కూడా వేశారు కాబట్టి వేసి ఇది కూడా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మనకి గ్రేవీ రావాలి అంటే ఇప్పుడు ఇలా మనం భోజనాలు పెట్టుకుంటాం కదా, కొంచెం నలుగురికి రావాలి, పులుసు అంతా చక్కగా ఉండాలి అనుకుంటే ఈ గ్రేవీ కంపల్సరీ వేయాలి. ఒక కొబ్బరి చిప్ప కొబ్బరి, 4 ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ పట్టేసి వేశారు. మరీ ఎక్కువ వేయకూడదు, ఉల్లిపాయలనే మరీ ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది. ఒక కొబ్బరి చిప్ప 4 కేజీలకు గాను ఒక 4 ఉల్లిపాయలు పేస్ట్ పట్టేసి వేసి కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసి ఒక 2 నిమిషాలు మొత్తం తిప్పి ఒక 5-6 నిమిషాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నీళ్లు పోయాలి. ఇది మరీ ముదురు కోళ్ళు కాదండి, మీడియం అనమాట. మరీ లేతవి కాదు, మరీ ముదురు కాదు, మీడియంవి. సో చూసుకుని పోసుకోవాలి వాటరు. వీళ్ళు ఒక 2 లీటర్ల వరకు వాటర్ పోసారు, 2-3 లీటర్ల వరకు పోసారండి వాటరు. పోసేసి చక్కగా కట్టెల పొయ్యి మీద పుల్లలు పెట్టి ఆ సెగకి ఉడుకుతూ ఉంటే ఆ స్మెల్ అయితే వీధి చివరి వరకు వచ్చింది. అంత బాగుంది. బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళ వరకు ధనియాల పొడి వేశారు. ధనియాలు, వెల్లుల్లిపాయలు, దీనిలో మళ్ళీ ఇంకా ధనియాలు, వెల్లుల్లిపాయలు, లవంగాలు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క మొత్తం పౌడర్ కొట్టి అది వేశారు. కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకున్నారండి. అంతే, చాలా బాగుంది.